సార్ రికవరీ ఏజెంట్ల వాళ్ళ మాటలు వాళ్ళ హరాస్మెంట్ చాలా ఎక్కువైతుంది. ఈ ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి బ్యాంకులో లోన్ తీసుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఇంటికెళ్ళి బెదిరించడము అలాంటివి చేస్తున్నారంట. ఈ బాధితులు లీగల్గా ఏం చేయాలి? ఈ కలెక్షన్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంత కలెక్షన్ చేస్తేనే వాళ్ళకి శాలరీ వస్తుంది. ఓకే, ఇది బ్యాంక్ వాళ్ళు ఏజెన్సీని రిక్రూట్ చేస్తారు. కొంతమంది బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ సేల్స్ టీమ్ లాగా కొంతమందిని తీసుకుంటారు. ఈ మధ్య నేను లేడీ ఏజెంట్స్ని కూడా చూస్తాను కలెక్షన్లో. మన క్లయింట్కి ఒక లేడీ వచ్చి విపరీతమైన మన ఆఫీస్కే వచ్చి మన ముందే మన క్లయింట్ తోటి చాలా చండాలంగా మాట్లాడింది. అది వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అది ఒక ప్రముఖ బ్యాంక్ కోర్టులో కేసేసి ఇట్లా ఇంత చండాలంగా మాట్లాడినందుకు 5 నుంచి 25 లక్షలు పరిహారం మనం అడగబోతున్నాం. ఆ కేసులో ఆ వ్యక్తి ఫాదర్ చనిపోయినా కూడా ఇట్లా చనిపోయారని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా విపరీతంగా బూతులు తిడతాము, ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఎవ్రీథింగ్ మనం వీడియో తీస్తాం జరిగింది. 100% మనకి తగిన డిఫమేషన్ కేసెస్ తగిన పరిష్కారం ఆయనకు తీసుకోవచ్చు.